మహబూబాబాద్ జిల్లాలో వందే భారత్ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం తప్పింది. తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఎద్దును ఢీకొంది రైలు. దీంతో రైలు ఇంజిన్ ముందు భాగంలోని క్యాటిల్ గార్డ్ విరిగిపోయింది. కాసేపు వందే భారత్ రైలును అక్కడే నిలిపివేశారు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదే విషయమై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందిస్తారు. కుమారస్వామి. ఎస్ హరీష, మహబూబాబాద్ జిల్లాలో తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఆఫ్లైన్ లోపల వందే భారత్ ఎక్స్ప్రెస్ కి త్రుటిలో ప్రమాదం తప్పింది. అక్కడ ఒక ఎద్దును ఢీకొట్టడం తోటి ఈ సంఘటన చోటు చేసుకుంది. విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వైపు వెళ్లేటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ కి సమీపంలోకి వస్తున్నటువంటి క్రమంలో ఎదురుగా ఒక ఎద్దు వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ఎంత స్పీడ్ కంట్రోల్ కానటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ స్పీడ్ లో ఈ ఎద్దులు ఢీకొనడం తోటి ముందు భాగం అంతా కూడా ధ్వంసం. వందే భారత్ ఎక్స్ప్రెస్ కు సంబంధించినటువంటి ముందు భాగం అంతా కూడా ధ్వంసం అయిపోయింది. కొన్ని నిమిషాల పాటు ట్రైన్ నిలిపిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించినటువంటి రైల్వే సిబ్బంది ఉటావుటిన సంఘటనా స్థలానికి చేరుకొని అందులో శిథిరాలుగా చిక్కున్నటువంటి ఎద్దుకు సంబంధించినటువంటి కళేబరాన్ని బయటకు తీసి మళ్ళీ యథావిధిగా వందే భారత్ ఎక్స్ప్రెస్ వెళ్లేటువంటి ఏర్పాటు చేశారు. విరిగిన రైలు ఇంజన్ కు సంబంధించినటువంటి ముందు భాగం ఏదైతే ఉందో అది క్యాటిల్ గార్డ్ అంటారు. ఈ క్యాటిల్ గార్డ్ ని రైల్వే అధికారులు స్వాధీనం చేసుకొని మొత్తం తీసుకోవడం జరిగింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ యథావిధిగా నడిచే విధంగా ఏర్పాటు చేశారు. ఓకే కుమారస్వామి. మన స్టేషన్ అభివృద్ధి చెందుతుంది, కానీ ప్రజలకి అవగాహన వీళ్ళు దాని నుంచి లేపుకోరాట్లేరు